శరణార్థులలా అందరు మంచిగా ఉన్నారా? సంసార సాగరంలా ఆమెకు ఆమె సాటి, అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయత అనురాగాన్ని పంచేదే మహిళ. ఓర్పు, నేర్పు, ఓదార్పు మహిళలకే స్వంతం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, కష్టాలను లెక్క చేయకుండా వాటితోని పోరాడి 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఒక మహిళ గురించే ఇవాళ మన లచ్చక ముచ్చట్లలా మాట్లాడుకునేది. అసలు ఆ మహిళ ఎవరు, ఏం చేస్తున్నదో ఓపారి మీరే చూడుర్రే. వెనకట్ల మహిళలు వంటగదినే అంటుపెట్టుకొని ఉండేది. పెద్ద పెద్ద చదువులు చదివినా ఏమన్నా నౌకరీ చేద్దామంటే అప్పుడున్న కట్టుబాట్లు చేయబట్టి బయట అడుగు పెడదామన్నా కూడా భయపడేది. ఇక ఇప్పుడు కాలం మారింది కదా, మొగోళ్ళ కంటే మేమేం తక్కువ కాదు అనుకుంటా మహిళలు కూడా అన్ని రంగాలలో రాణిస్తారు. ధీరవనితలుగానే కాదు, ఓర్పు సహనం కూడా మహిళలకే ఎక్కువ ఉంటుంది. గందుకే జీవితంలో కష్టాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కాదు, కుటుంబాన్ని పోషించకుండా 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. గట్లాంటి మహిళ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. గీడ కనిపిస్తున్న ఈమె పేరు ముత్యాల అరుణ. భద్రాచలంలో కాటికాపరిగా పనిచేస్తుంది. మొన్నటిదాకా చూసినాం కదా, మాయదారి కరోనా రోగం చేయబట్టి అందరి బతుకులు ఎట్లాగమైనాయో. మనిషికి మనిషి దాకద్దాయే, రోగం వచ్చిన వాళ్ళను బంధువులు కూడా కనీసం చూడని పరిస్థితి. కరోనాతోటి చనిపోతే అయినోళ్ళు కూడా శవాన్ని తీసుకుపోకుండా ఉండేది. గిది యాదికొస్తే ఇప్పటికి కూడా గుండె బరివెక్కినట్టు అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో సావు కూడా ఒక పెళ్లి లాంటిది అన్నాడు ఒక కవి. ఎవరైనా చనిపోతే అయినోళ్ళు, తెలిసినోళ్ళు, చుట్టుపక్కల ఇట్లా బతుకున్నప్పుడు ఎట్లనో బతికేది, కానీ కనీసం చివరి చూపన దక్కుతుంది అనొచ్చేది. నలుగురు పాడె మోసి డప్పు చప్పులతోనే దానం చేసేది. కానీ కరోనా టైంలోకి ఇట్లా కోవిడ్ వచ్చి చచ్చిపోతే దిక్కులేని సావే అయింది. దహన సంస్కారాలు చేయడానికి దగ్గరోళ్ళు కూడా ముందుకు రాని టైంలో యోగి ముత్యాల అరుణ అనటామె కొంచెం కూడా భయం గేయం జాంతాయనయ్య అని చెప్పి కోవిడ్ శవాలకు ఒక్కతే అంత్యక్రియలు చేస్తుందట. అసలు గిమే కాటి కాపరిగా ఎట్లా మారింది? కరోనా వస్తుందని అయినోళ్ళు కూడా రాని టైంలో ఈమెకు భయం లేకుండా అంత్యక్రియలు ఎట్లా చేస్తున్నదో అసలు ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ జర ఎప్పు మా వాళ్ళకి. విన్నారు కదా ఏమన్నదో. అంతకుముందు వాళ్ళ భర్త కాటికాపరిగా పనిచేసేదట. ఇక ఆయనకు బీమా రచ్చుడుతోటే పెనిమిటిని చూసుకుంటేనే శవాలు గాలబెట్టుడు, లేకుంటే పూడ్చేది చేసేదట. ఇక 3 ఏళ్ల కింద భర్త చనిపోవడంతోటే 16 రోజులకే కాటికాపరిగా మారిందట. ఆన్నే వండుకుంటా కుటుంబంతో కలుపుకొని 3 అనాథ పిల్లల్ని కూడా పోషిస్తుందట. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఒక మహిళ ఇంత ధైర్యం చేసి కుటుంబాన్ని నెట్టుకచ్చుడే కాదు, అనాథ పిల్లల్ని కూడా సాదుడంటే మామూలు ముచ్చట్నా ఎప్పుర్రి? చూసిర్రు కదా, భర్త లేకపోయినా కూడా ధైర్యం చెడకుండా ఎట్లా కుటుంబాన్ని అలాగే అనాథ పిల్లల్ని సాత్తాందో. కోవిడ్ శవాలకు అంత్యక్రియలు చేసుకుంటా మనసున్న మహిళగా పేరు తెచ్చుకున్నది. కష్టాలు ఎవరికైనా వస్తాయి కానీ వాటిని సవాల్ చేసి నిలబడితేనే గెలుస్తామని నిరూపించింది. గందుకే మీకు సుతం ఎంత కష్టం వచ్చినా వెనకడుగు వేయకుర్రి, సరేనా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. గిట్లా ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించి ప్రేమాలోకంలో వివరించేటోళ్ళు వాళ్ళు ఇష్టపడ్డ ప్రేయసి కోసం కొందరు తెల్ల కాగితాల మీద కవితలు రాస్తే ఇంకొంతమంది గిట్లా పాటలు పాడి పరవశించిపోతుంటారు. కొందరైతే జీవితాన్ని త్యాగం చేస్తుంటారు. ప్రేమికులైతేంది, భార్య భర్తలైతేంది, వాళ్ళ నడమల ఉండే ప్రేమ గట్లుంటుంది. మరి అగో గట్లాంటి అందమైన ప్రేమ కథ కట్టడం గురించే ఇప్పుడు నేను చెప్పేది, జర చూడురి. మరి ప్రపంచంలో ఉన్న 7 వింతలల్లో ఒకటిగా ఉండి సూత్త అంటే చూడబుద్ధి అయ్యేటట్టు పర్యాటకులకు దిల్కుష్ చేస్తుంది తాజ్మహల్. గింత అందమైన కట్టడాన్ని ముంతాజ్ మీద ఉన్న నిజమైన ప్రేమకు గుర్తుగా షాజహాన్కి ఇది కట్టించిందని మనకు తెలుసు. గట్లనే గింత అద్భుతమైన కట్టడం ఏడ ఉందని కూడా ఎరికే. ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదని తాజ్మహల్ చూసినాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ముంతాజ్ మీద ఉన్న ప్రేమను నిరూపించుకోవడానికి ఎట్లయితే షాజహాన్ తాజ్మహల్ కట్టించిండో సేమ్ గిట్లాంటి కట్టడమే ఒకటి పాకిస్తాన్లో ఉన్నది. చూస్తాలు కదా, కొంచెం అటు ఇటుగా తాజ్మహల్ లెక్కనే కనిపిస్తుంది కదా. ఇగో గిడ కనిపిస్తున్న గీతాతే దీన్ని కట్టించిండట. ఈ తాత పేరు అబ్దుల్ రసూల్. వాళ్ళ భార్య మీద ఉన్న ప్రేమతోనే ఇది కట్టించిండట. అసలు ఈ తాతకు తాజ్మహల్ కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. తాత జర ఎప్పు, పాకిస్తాన్లా తాజ్మహల్ ఎందుకు కట్టించినావు అసలు? విన్నారు కదా తాత ఏమన్నాడో. వాళ్ళ భార్య పేరు మరియం, ఆయనకు దూరపు చుట్టమట. ఇద్దరికి పెళ్లి చేద్దామని పెద్దలు చెప్పుడుతోనే సరే అని పెళ్లి చేసుకున్నారట. పెళ్ళైన టైంలో ఈ తాత వయసు 18 ఏళ్ళు ఉంటే వాళ్ళ భార్య వయసు 40 ఏళ్ళు. వయసులో తేడా ఎక్కువ ఉన్నా కూడా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతోని పెద్ద ఫరక్ పడేది కాదట. 1980 సంవత్సరంలో వాళ్ళ భార్యతోని 2 సార్లు తాజ్మహల్ చూడడానికి పోయిందట. తాజ్మహల్ని చూసిపోయాక శ్మశానంలో తాజ్మహల్ కట్టినట్టు కలొచ్చిందట తాతకు.
వాళ్ళ భార్యతోని ఆయనకి ముచ్చట చెప్తే గిట్లాంటి కళలు అత్తనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఏం కాదని చెప్పిందట. నమాజ్ చేసుకొని వచ్చినాక వాళ్ళ భార్యకు గుండె నొప్పి వచ్చిందట. భార్యను బతికించుకోవాలని దావకాన్ల పంట తిరుక్కుంటా వైద్యం చేయించిండట. గుండె నొప్పి వచ్చినాక అప్పటి నుంచి ఒక్క క్షణం కూడా భార్యను వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడట. ఒకరోజు గిట్లనే స్పృహ తప్పి పడిపోయిందట. ఎంత పిలిచినా సప్పుడు చేయలేదట. ఇక చివరగా తాతను వదిలి కన్ను మూసింది. ఇక పాపం తాతకు అయిన పానం పోయినంత పని అయిందట. తనను విడిచి వెళ్ళిపోయిన భార్య కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రేమకు చిహ్నం తాజ్మహల్ కదా అని గిట్ల తాజ్మహల్ కట్టించిండట. నిజంగా ప్రేమకు సాగు లేదంటే ఈ తాత వాళ్ళ భార్య కోసం కట్టించిన తాజ్మహల్ చూస్తే నిజమే అనిపిస్తుంది కదా. చూసిరానుల్లా తాత ప్రేమ కథ ఎంత అందంగా ఉన్నదో. ఇది కట్టడానికి దాదాపు 12 లక్షలు అయినా కూడా పైసలకు ఏమాత్రం వెనకాడకుండా ఇది కట్టించిండట వాళ్ళ భార్య మీద ప్రేమతోని. మనిషికి సావుండొచ్చు కానీ ప్రేమకు సావే లేదనిపిస్తుంది కదా. కృషి ఉంటే మనుషులు వృషులైతారు అంటారు కదా. అదృష్టాన్ని నమ్ముకోకుండా స్వంత కష్టాన్ని నమ్ముకొని కష్టపడ్డోళ్ళే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. గట్లాంటి వాళ్ళ గురించే 10 మంది మాట్లాడుకుంటారు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటారు. చదువు లేకున్నా కష్టపడే తత్వం ఉంటే ఏదైనా చేయొచ్చని ఒక మహిళ లచ్చక్క ముచ్చట్లకు వచ్చింది. మరి ఆమె ఏం చేసిందో ఓపారి మీరే చూడుర్రే. ఇగో ఈడ కనిపిస్తున్న ఈమె పేరు కానుబెన్. గుజరాత్లోని చెంగ్లా గ్రామం. పాలమ్ముకుంటేనే నెలకు 8 లక్షల దాకా సంపాదిస్తుందట. ముందుగాల బ్యాంకు నుంచి అప్పు తీసుకొని 5 ఆవులను ఉన్నదట. మెల్లమెల్లగా ఆదాయం పెరుక్కుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె దగ్గర దాదాపు 150 సంకరజాతి ఆవులు గేదెలు ఉన్నాయట. వాటికి మంచిగా సౌకర్యవంతంగా ఉండేటట్టు పెద్ద షెడ్డు కూడా ఏర్పాటు చేసింది. రోజు 800 నుండి 1000 లీటర్ల దాకా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్న పాల డైరీకి పాలు పంపిస్తుందట. దీనికోసం ప్రత్యేకంగా 3 కూలీలను కూడా పెట్టుకున్నదట. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అక్కడ ఉన్న పనాస్ డైరీ సహాయపడుతుందట. ఇక డైరీకి పాలమ్ముకుంటే 1,50,000 మంది మహిళలు ఒక్కొక్కరు నెలకు ₹1,00,000 దాకా సంపాదిస్తారట. అయినా కూడా ఆమె ఎవరిపైన ఆధారపడకుండా ఇట్లా కష్టం చేసుకొని సొంత కాళ్ళ మీద నిలబడ్డది. జిల్లా వ్యాప్తంగా కూడా మస్తు గుర్తింపుతో పాటు అవార్డులు కూడా వచ్చినాయట. అవకాశాల కోసం ఆడిడ వెతకకుండా అవకాశాలని మనమే సృష్టించుకుంటే ఇట్లాంటి విజయాలు అందరికీ దక్కుతాయి. చూసిరు కదా పాల వ్యాపారంతో ఎట్లా లక్షలు సంపాదిస్తున్నదో. మీరు కూడా కిస్మత్ని కాకుండా కష్టాన్ని నమ్ముకోలే, సరేనా? సాధించాలని తపనుంటే చాలు, పేదరికం అనేది అసలు అడ్డే కాదని నిరూపిస్తారు కొంతమంది. గట్లాంటోళ్లకు కష్టాలు ఎన్నొచ్చినా కూడా విజయ తీరాలకు చేరాలనే తపనతోని జీవితంలో గెలిచి నిలబడతారు. మట్టిలా మాణిక్యంలాగా మారుమూల పల్లెల పుట్టినా కూడా కన్నోళ్ళ పేరును గట్లనే ఊరు పేరును నిలబెడతారు. గట్లాంటి మట్టిలో పుట్టిన మాణిక్యం ఏవో చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా. మరి ఆలస్యం ఎందుకు, చూడుర్రిగా. ఇగో ఈడ మీరు చూస్తున్న ఈమె పేరు కందుల మౌనిక. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుందట. ఈమెకు చిన్నప్పటి నుంచే ఆటలంటే మస్తు కాయిసట. మనసంతా ఆటల మీదనే ఉండుతోని కిక్ బాక్సింగ్ నేర్చుకున్నదట. ఇక ఆమె ఆటల దిగుతే చాలు పథకాల పంటే అన్నట్టున్నది. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ గోల్డ్ సిల్వర్ మెడల్ను 20 దాకా సాధించిందట. ఇంతింతై వటుడింతై అన్నట్టు భారతదేశం తరపున రష్యాకు పోయి గోల్డ్ మెడల్స్ సాధించింది. 2018 సెప్టెంబర్లో టైగర్ నేషనల్ కిక్ బాక్సింగ్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. గట్లనే జూన్ 2018లో రష్యాలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. 2019 ఛత్తీస్గఢ్లో జరిగిన పోటీల్లో, గట్లనే 2020లో కూడా కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పథకాలు సాధించి ఆమె సత్తా ఏందో చూపెట్టింది. అన్ని ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్టు గిన్ని పథకాలు సాధించినా కూడా ప్రభుత్వం మాత్రం ఆమెను గుర్తించలేదని బాధపడుతున్నది. కిక్ బాక్సింగే కాదు కరాటేలో కూడా గోల్డ్ మెడల్ సాధించిందట. ఇంత ప్రతిభ ఉన్నా కూడా గుర్తింపు లేకపోతే ఏం లాభం చెప్పుర్రి. ప్రభుత్వం కూడా జరంత పట్టించుకొని ఈమెను ప్రోత్సహిస్తే ఇంకెన్ని పథకాలు సాధిస్తుందో కదా. నేను కిక్ బాక్సింగ్ క్రీడాకారిని. ఎన్నో రాష్ట్రాలు ఎన్నో దేశాలు వెళ్ళి వచ్చాను. కానీ తెలంగాణ ప్రభుత్వం నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. క్రీడాకారులు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. పురుషులతో సమానంగా మహిళలు కూడా జాబ్స్ చేస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలు అని అంటున్నారు కానీ మా ప్రతిభను ఎవరు గుర్తించడం లేదు. నేను ఎన్నో దేశాలు రాష్ట్రాలు వెళ్ళి గోల్డ్ మెడల్స్ సాధించాను. నాలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం మా ప్రతిభను ప్రోత్సహిస్తే మహిళలు కూడా ముందుంటారు. చూసిల్లు కదా, జీవితంలో సవాళ్ళను ఎదుర్కొంటే లక్ష్యం చేయడం అంత కష్టం కాదని నిరూపిస్తుంది బుజ్జి. అయితే సర్కారోళ్ళు ఈమె మీద కొంచెం నజరేసి ప్రోత్సహిస్తే ఇలాంటోళ్ళ టాలెంట్తోని మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారు.
సర్కారోళ్ళు ఇప్పటికైనా ఈమెను పట్టించుకుంటారో లేదో చూడాలి మరి. నూనూగు మీసాలు వచ్చినప్పుడే అడవి బాట పట్టి ఉన్న ఊరిడిచి అయినోళ్లను వదిలేసి సమాజంలో జరిగే అక్రమాలకు తుపాకులతోనే సమాధానం చెప్తామని అడవి బాట పట్టినోళ్ళు ఆ కాలంలో చాలా మందే ఉన్నారు. కానీ పచ్చని అడవిలా తూటాల శబ్దాలై నెత్తుటి ముద్దల మారిన శవంగా ఇంటికత్తే ఆ ఇంటోళ్ళ బాధ చెప్పే వశం కాదనుకోర్రి. కొడుకు పోయిండని తల్లి పడే బాధ, పుట్టిన పిల్లలను కూడా చూడకపోతేవని భార్య పడే వేదన గుండెల్ని పిండేస్తుంది. ఏదేమైనా కానీ ఉద్యమంతోనే ఏదైనా సాధ్యమని చెప్పి పానాలను లెక్క చేయక అడవిలో ఉండేటోళ్ళ కొందరైతే జనంలో ఉండి నిజమైన ఉద్యమం అని చెప్పి జనజీవన స్రవంతిలో కలిసినోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అగో గట్ల జనం బాట పట్టిన ఒక ఊరి కథ చెప్తా శుద్ధం పార్రే. ఇగో మీరు చూస్తున్న ఈ ఊరు పేరు కొండబరడి గ్రామం, విజయనగరం జిల్లాలో ఉంటుంది. ఒకప్పుడుకి ఈ ఊరి పేరు చెప్తే చాలు ఎన్నో ఊళ్ళకు మనకు పుట్టేదట. ఎందుకంటే 60 ఏళ్ల కిందట నక్సల్స్ బరి ఉద్యమానికి ఈ గిరిజన గ్రామం పెట్టిందే పేరట. అప్పట్లో తుపాకులు పట్టి దళారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఈ ఊరు ఇప్పుడు సేంద్రియ విప్లవంలో విజేతగా నిలిచింది. తుపాకులను పక్కన పెట్టి కొండ భూములను పచ్చని పొలాలుగా మార్చిల్లట ఆ ఊరోళ్ళు. జీరో బడ్జెట్తోని సేంద్రియ పద్ధతుల వ్యవసాయం చేసి 100% ప్రకృతి వ్యవసాయ గ్రామంగా రికార్డులకు ఎక్కిందట ఈ ఊరు. ఇక ఈ ఊరు కథ చెప్పుకోవాలంటే షాన్నే ఉన్నది. 1962 ఆ కాలంలో వెంపాటపు సత్యమైనటైన ఉపాధ్యాయునిగా పనిచేసిందట. అక్కడ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తుపాకి పట్టి ఉద్యమం చేసిందట. ఈసారి చనిపోయినా కూడా అక్కడున్న గిరిజనుల గుండెలలో ఆయన జ్ఞాపకాలు మాత్రం భద్రంగానే ఉన్నాయి. ఆడిడ ఇప్పటికి కూడా ఆ ఊర్లో ఎర్ర జెండాలు స్తూపాలుగా కనబడతాయట. ఇంకో ఉపాధ్యాయుడు పారినాయుడు అనేటనే ఇక్కడున్న గిరిజన ప్రజలకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చిందట. అప్పటి నుంచెల్లే ఆ ఇద్దరు సార్లను యాది మరవలేదట అక్కడున్న జనం. ఏ గ్రామం అయితే తుపాకీ చేతబట్టి ఉద్యమాలు నడిపించిందో ఆ కొండబారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా డిక్లేర్ చేయడం చాలా సంతోషం అనిపించింది. ఆ గ్రామాన్ని చూసి ఇప్పుడు 93 గ్రామాలు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో, అంటే ఆ గ్రామాలు ఉండే రైతులందరూ కూడా వాళ్ళకుండే అన్ని భూముల్లో కూడా వాళ్ళు ఈ వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ గిరిజన ప్రాంతాలు కూడా 3000 మంది రైతులతో హాఫ్ ఏకర్ మోడల్, అంటే ఒక కుటుంబానికి కావలసిన అన్ని రకాల ఆహారాన్ని ఏ విధంగా మనం వాళ్ళే పండించుకోవాలి అనే దాని మీద కూడా మనం శిక్షణలు ఇవ్వడం, ఆ శిక్షణలు ఇచ్చిన తర్వాత అమలు చేయడం జరిగింది. మిగతా గ్రామాలు అడుగుతున్నారు, మా గ్రామాలు ఎందుకు దత్తత తీసుకోవడం లేదు, మా గ్రామాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని మేము అమలు చేస్తాం, మాకు కూడా శిక్షణలు ఇవ్వండి, మాకు కూడా సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ 2 మండలాల్లో ఉండే 450 గ్రామాలు ఈ సంవత్సరం నుండి KFW పథకం కింద వీటిని దత్తత తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక మారుతున్న కాలానికి తగ్గట్టు పోరుబాట నడిచి ఇట్లా పొలం బాట పట్టిల్లట ఇక్కడ ఉన్న జనాలు. ప్రకృతి సేద్యంతో దిగుబడి పెరిగిందట. అందుకే గిరిజనులందరికీ ఇట్లా సేంద్రియ వ్యవసాయం చేస్తారట. పారినేరు మేస్టర్ గారు ఎక్కడికక్కడికి ప్రకృతి వ్యవసాయం చేసి నిమ్మప్పుడు అలాగా ఊరీలు ఉండేవి. ఊరీలతో చెల్లిస్తే సిమిడిపోయి ఒక ఎన్ను అంత గడ్డి మొత్తం కుప్పలిపోయి లేదు. అప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయము ఎప్పుడు టాటిచ్చేసామో ఒక ఎన్ను రద్దులు లేకుండా ఎన్నులు తయారయ్యి అప్పుడు మా చేను చేతి కొండల రకం ఉండేది, బస్తాలతో కనబడిపోయేవి. ఇప్పుడు చేను ఎలా కనబడితే బస్తాలు కనబడేవి. అలాగే ప్రకృతి అంతా చేసి ఈరోజు మా ఊరి నుంచి గ్రామాలు మళ్ళీ నేర్చుకుంటారు. చూసిర్రు కదా, తుపాకులు పట్టిన చేతులతోని పచ్చని పంటలు పండించుకుంటా అక్కడున్నోళ్ళు ఎట్లా ఆదర్శంగా నిలిచిల్లో. ప్రకృతిని నమ్ముకొని ప్రకృతిపైన బతకడం అంటే గిదే మరి. పెరుగుట విరుగుట కొరకే అంటారు, కానీ ఈ నడుమ పెట్రోల్ రేట్లు పెరుగుడే తప్ప ఇరుగుడు లేదు, దిగుడు లేదు. రోజుకింత పాపం పెరిగినట్లు పెరగబట్టే. రోజు బండ్ల మీద తిరిగేటోళ్ళు పాపం మస్తు అవస్థలు పడుతున్నారు. అవును కానీ మా సత్తి ఏడున్నాడో ఏం చేస్తున్నాడో? సత్తి, ఓ సత్తి. నీ అవ్వ బండి మీద నిన్ననే పోయించిన పెట్రోలు ఎక్కడ తిరిగింది లేదు, ఇప్పుడే అయిపోయిందా? అవ్వ బండి మీద ఏం పెట్రోలో ఏమో, ఇంకెక్కడున్నదో ఏమో, ఇక్కడనే ఆగిపోయా. ఎక్కడ తిరిగింది లేదు, ఎక్కడ పోయింది లేదు. అవ్వ బండికి ఎక్కడున్నదో ఏమో. అయ్యో, మా సత్తికి ఎంత కష్టం వచ్చింది. సత్తి ఏంటి ఏమన్నా నొరియాకు, నేనే పరిచయంలో ఉన్న పెట్రోల్ అయిపోయి తర్వాత మాట్లాడతాగు.
సార్ 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 ఏంది సార్ సార్ ప్లీజ్ సార్ దండం పెడతా సార్. ఏంది ఛాయ్ తాగుతావా? చాయ్ కదా సార్, ఒక 90 ml. ఏంది పెగ్గు కావాలా? సిగ్గులేదా? చలాడు. పెగ్గుగా సార్, పెట్రోల్ కావాలి. పెట్రోలా? అవును సార్, బండి అయిపోయింది, జేబులో పైసలు లేవు. ఇక్కడ దాకా పోయండి, ఇక్కడ దాకా పోయండి. 90 లేదు 30 లేదు. చల్ పెరుగు పోవాలా? సార్ 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 అరే సార్ నీ అబ్బగంతా ఫీల్ అవుతాడు. ఒక 90 ml పోతే ముళ్ళేమన్నా పోతుందా? ఇంకోనైనా చూసుకుంటా. అయ్యో సత్తి, ఏం చేస్తున్నావు నువ్వు? పెట్రోల్ బిచ్చం అడుక్కుంటున్నావా? మరి ఏం చేయాలి, బండి అయిపోయింది, జేబులో పైసలు లేవు, ఇంటి దాకా ఎట్లా రావాలి? నీ అవగిడోడు ఫుల్ టైం చేయించుకుంటాడు. దీన్ని అడుగుదాం ఒకసారి. సార్ ఒక 30 ml సార్, బదిలిస్తావా? అరే ఎవరైనా పెట్రోల్ ఆడుకుంటూ రాడా బాయ్? అయ్యో ఇత్తేమవుతుంది, మళ్ళీ ఇస్తా కదా. అరే అవలాగానే వర చల్. పోనీ ఒక 10 ml పోరాదు. అరే లే అడ్డం లేవా పోవాలి. ఒక 10 ml అన్న పోయి, ఒక 10 సుక్కలైనా పోయిరాదు, బండి స్టార్ట్ అయ్యమందాం. అరే పొద్దుగాలనే ఎడ దొరికినవరా బాయ్? నేను పోవాలా? 10 సుక్కలైనా బండి స్టార్ట్ అయ్యమందాం. నీ అబ్బా 10 సుక్కలు పోయమంటే కూడా ఎవడు పోతలేడు. ఛీ, ఈ అబ్బా ఏందో ఏమో. అయ్యో, నీకు వచ్చిన కష్టం ఆ పాకిస్తాన్ వాడికి కూడా రావద్దు. సత్తి, నీకు పెట్రోల్కి పైసలు కావాలంటే నా దగ్గర ఉన్నాయి కదా, ఇస్తుందా? నీ దగ్గరికి రావాలంటే బండిలో పెట్రోల్ ఉండాలి కదా. అవేవో ఫోన్పే గూగుల్ పేతో కట్టచ్చు కదా. నా దగ్గర ఫోనే లేదు. గూగుల్ పే నుంచి వస్తుంది, గుల్గుల్ పే నుంచి వస్తుంది. అది కాదు సత్తి. ఓ అక్క, దమ్మా ఖరాబ్ చేయకు ప్లీజ్, నీకు దండం పెడతా. అరే నా ఒక 2 సుక్కలు, ఒక 2 సుక్కలు ఆగా. నీ అబ్బా ఒక్కొక్కరికి బాగా పంచిపోయింది, ఒక చుక్క కూడా పెట్రోల్ పొక్కలేడు. బండ్లు బాగానే ఉన్నాయి ఇక్కడ. నీ అబ్బాయి ఏదైనా బండి నుంచి ఇంత పెట్రోల్ గుంజుకొని పోసుకుంటే ఇంటి దాకా పోవచ్చు. ఎవరా నువ్వు? నా బండిలో పెట్రోల్ లేదా, నేను బండి పెట్టిపోతే నా బండిలో పెట్రోల్ ఇస్తావు? చల్లాడు. నీ అబ్బా పెట్రోల్ రేటు గింతగానం పెరుగుతుంటే బండ్లు ఎవరు నడుపుతాడు? బండి అయితే ఇదేమన్నా అమ్మేసి రేపు సైకిల్ మీద పోతా. చూసినానుల్లా, మా సత్తికి ఎన్ని కష్టాలు వచ్చినాయో. ఈ నడుమ పెట్రోల్ రేట్లు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయి. పెరుగుడే కానీ తగ్గుడు లేదు. అయినా జనాలు కూడా బండ్లకు బాగా అలవాటు పడ్డారు. ఇంటి పక్కనున్న దుకాణం కూడా పండేసుకొని పోవుడు అలవాటైంది. చిన్న చిన్న పనులకు సైకిల్ మీద పోతే పానం మంచిగా ఉంటుంది, పైసలు కూడా మిగులుతాయి. నేను చెప్పింది నిజమా కాదా? మీరే చెప్పుర్రి.